నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. జూన్ 1వ తేదీన రామకృష్ణపూర్ పట్టణంలో నిర్వహించే సిపిఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మి పిలుపునిచ్చారు. జూన్ 1వ తేదీన జరిగే రామకృష్ణపూర్ పట్టణ సిపిఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ చౌక్లో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కొరకు ప్రజల పక్షాన పోరాటాలు చేసిన ఘనత కమ్యూనిస్టులేదేనని పేర్కొన్నారు. పేద ప్రజల పక్షాన ఉంటూ కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వారి హక్కులను సాధించిన చరిత్ర తమ పార్టీదని ధీమా వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ సభకు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, కర్షకులు, మేధావులు సహకరించాలని కోరారు. ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథులు హాజరవుతున్నారని, సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, నక్క వెంకటస్వామి, పాల్, మామిడి గోపి, శంకర్, రాములు, రాయలింగు, కుమరయ్య, రాజన్న, రవి పాల్గొన్నారు. సిపిఐ కేతనపల్లి మున్సిపాలిటీ పట్టణ 3వ సభలు జూన్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మహాసభలకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, పార్టీ సానుభూతి పరులందరూ కూడా పాల్గొని జూన్ 1వ తేదీన రాజీవ్ చౌక్ నుండి మరి సిఆర్ క్లబ్ సూపర్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు మరి పార్టీ నాయకత్వం పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలలో మరి ఇక్కడ ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద, మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద దిశ నిర్దేశం ఈ మహాసభలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలకు మహిళలు మరి సోదరి సోదరులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నాబేగం గ్రామస్తులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామ పంచాయతీ ఇప్పల్నా వేగం గ్రామంలో నివసిస్తున్న ప్రజలను ఆసిఫాబాద్ చెందిన కొంతమంది వ్యక్తులు ఖాళీ చేయమంటూ బెదిరిస్తున్నారని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఇప్పల్ నావేగం గ్రామస్తులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పల్నావేగం గ్రామంలో కొందరు భూస్వాములు వాళ్ళ గ్రామంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయమని చెప్పేసి గ్రామస్తులను గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం జాతీయ మానవ హక్కుల కమిటీ ద్వారా మేము సంబంధిత ఆర్డీఓకి గత వారం కింద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు ఈరోజు మంగళవారం రోజు ఇక్కడికి రమ్మని చెప్పారు, కానీ ఆర్డీఓ గారు అందుబాటులో లేరు. ఈ విషయాన్ని అధికారులు స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. 52 పారిశ్రామిక రంగాల్లో 11,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్ మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్ మేళకు నిర్వహించే నిరుద్యోగులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తాండూరులోని వినాయక కన్వెన్షన్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు సమాచారాన్ని చేరవేసేందుకు అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్టార్ట్లను ఏర్పాటు చేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దానికి సంపూర్ణ సహాయ సహకారం గౌరవ కలెక్టర్గా చెప్పినట్టు మనం ఎన్ని చేసినా మీ సహాయ సహకారంతోనే వారికి ఆ కోడ్ ఇచ్చగలుగుతారు. మీరు ఈ రోజు నుంచి ఎందుకంటే మీరు అనుకుంటే ఇమీడియట్ టీఆర్టీఏ వద్ద ఐకేపీ వద్ద అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఒక 2 days ఒక 1 hour 2 hours స్పెండ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర చాలా మీ విలేజ్లో ఉన్నటువంటి సీసీల ద్వారా కానివ్వండి, ఆ మహిళా సంఘాల ద్వారా కానివ్వండి, మీరు కానివ్వండి, ఎంపీఓస్
సెక్రటరీస్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే నేను పొలిటికల్గా ఏమైనా చేయాలో మ్యాక్సిమం ఇప్పటికే చేస్తున్నాం. సోషల్ మీడియా కానీ పోస్టర్స్ ద్వారా కానీ మా లీడర్స్ ద్వారా అటెండ్ చేసినాం. ఇంకెక్కడైనా కానీ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి చేయాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కూడా మిగిలిపోకుండా దాదాపు కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు. 10,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక 50 మంచి ఇంపార్టెంట్ కంపెనీస్ 50 కంపెనీస్ మన దగ్గర రాబోతున్నాయి. వాళ్ళకన్నీ అకామిడేషన్స్ కూడా ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా మీకు కానివ్వండి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కంపెనీ కానివ్వండి అన్ని అకామిడేషన్స్ ఫుడ్ అకామిడేషన్ కానివ్వండి వాళ్ళు ఎంతకపోతే మనకు ఆఫీసర్స్ కూడా వచ్చి ఏ విధంగా చేయాలో స్టాఫ్స్ ఏ విధంగా పెట్టాలో డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళు చెప్పే విధంగా నేను మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ వినాయక కనిపించారు. దాంట్లో ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం చెప్పే విధంగా అన్ని పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఆ పక్కన ఏం కావాలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి నిరుద్యోగులకు మీరు కానీ అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత నేను తీసుకొని నేను ఇస్తాను. దయచేసి మీరు సర్వీస్ మోడల్గా వచ్చినటువంటి ఆ నిరుద్యోగులకి ఏ విధంగా తన ఎదురు ఏ దానికి ఫిట్ అయ్యారో ఆ దానికి అందరూ కూడా నిరుద్యోగానికి ఉద్యోగం సరైన టర్న్ రావాలి. వాళ్ళు మంచిగా టైంకి వచ్చేసి వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటాయి అని ఫోల్డర్ లాగా తీసుకుని వస్తే ప్రెజెంటేషన్ ఉంటే కంపెనీకి టైప్ చేద్దాం. ఈవెన్ ట్రైనింగ్ అవసరం ఉంటే కూడా మీరు స్టార్ట్ ట్రైనింగ్స్ మన దగ్గర చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కలెక్టరేట్ కానీ మన జిల్లా పరిషత్ కానీ ఎంపీడీ ఆఫీస్ అయ్యి చాలా స్పేసెస్ ఉంటాయి. ఈవెన్ నీడ్ రేపు గుర్తు చేయండి అని కూడా కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మన యూత్ నుంచి మన పల్లెటూరులో ప్రాంతంలో ఉన్న మనుషుల నుంచి ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ డూ దే వాంట్. ఆ స్కిల్స్ ఒకవేళ ఉంటే మంచిది, ఉండకపోతే కూడా ఈ తర్వాత మళ్ళీ మనం ఎగ్జిక్యూస్ పెట్టేసి ప్రొఫెషనల్స్ పెట్టించి ఆ ట్రైనింగ్ కూడా మొదలు పెట్టడం. దిస్ ఇస్ అ జాబ్ టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకోండి. సో వారికి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నాయి. లేడీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను అమరావతి ఫ్యాక్టరీ విజిట్ చేసాను వెళ్తున్నాను కదా, వాళ్ళు ఓన్లీ లేడీస్ అడుగుతున్నారు. వారికి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అది కూడా 23 to 45 ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటే వారికి అడుగుతున్నారు. అలాగా ఉంటే కూడా మనకి సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సమస్యను కాపాడుకోవడానికి సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని టీబీజీకేఎస్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సమస్యని అంతం చేయాలని కుట్రలు పన్నుతుందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలో సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు. బెల్లంపల్లికి ఓరం కిరణ్, శ్రీరాంపూర్ కు కుర్మ వికాస్, మందమరికి భువన్, రామగుండం 1 కు బొగ్గుల సాయికృష్ణ, రామగుండం 2 కు రత్నాకర్ రెడ్డి, రామగుండం 3 కి దాసరి మల్లేష్, భూపాలపల్లికి నరేష్ నేత, మణుగూరుకు అజ్మీర అశోక్ కుమార్, కొత్తగూడెంకు వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్, కార్పొరేట్ కు వసికర్ల కిరణ్ కుమార్, జైపూర్ పవర్ ప్లాంట్ కు రామ్మోహన్ చారిలను నియమించారు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.